దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము 2వ దినవృత్తాంతముల పుస్తకం 20 అధ్యాయం 12వ వచనం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమీ చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. చూడండి, యెహోషాపాతు రాజు యోధా జనాంగం అంతా కలిసి వారి మీదకి దండెత్తి వస్తున్నటువంటి మోయాబీలు, మోయోనీలు, అమ్మోనీలు విషయంలో ఉపవాసం ఉండి ఎంతగానో ప్రార్థించారు. ప్రభువా, ఈ గొప్ప సైన్యమును ఎదిరించడానికి మా శక్తి చాలదు, మాకేమీ తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశారు. అయితే యెహోషాపాతు చూడండి, ఒక రాజయ్యుండి తన బలాన్ని, తన అధికారాన్ని నమ్ముకోలేదు, అలాగే తన సైన్యాన్ని నమ్ముకోలేదు, కానీ దేవుణ్ణి ఆశ్రయించి దేవుని యొక్క సహాయాన్ని కోరాడు. అయితే తను, తన ప్రజలందరూ కూడా యెహోవాను ఆశ్రయించి మరి మాకు విజయం దయచేయండి, ఈ గొప్ప సైన్యం నుంచి మమ్మల్ని కాపాడండి అని దేవుణ్ణి ఎంతగానో వేడుకున్నారు. వారి ప్రార్థన దేవుడు ఆలకించి వారికి ఆ యొక్క శత్రు సైన్యం మీద గొప్ప విజయాన్ని కలుగచేశారు. ఈ దినాన దేవుని ప్రజలుగా ఉన్నటువంటి వారందరూ కూడా పోరాడేది శరీరులతో కాదు, మరి దురాత్మ సమూహాలు, లోకనాథులు, అధికారులు, ప్రధానులతో పోరాడేవారుగా ఉంటూ ఉన్నాం. వీటిని ఎదుర్కోవడానికి మన యొక్క జ్ఞానము సరిపోదు, మన శక్తి, మన బలము ఏమాత్రం కూడా సరిపోవు. వాటితో మరి ఆ యొక్క శత్రు సమూహాన్ని మనము ఎంత మాత్రము జయించలేము. అయితే దేవుడు అంటున్నారు కదా, ఆ దురాత్మ సమూహాల్ని, అంధకార సంబంధమైనటువంటి ఆ లోకనాథులను, అధికారులు, ప్రధానులను ఎదిరించుటకు మీరు శక్తిమంతులుగా ఉండినట్లుగా నేనిచ్చే సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకొనండి అని ప్రభు మనకి తెలియచేస్తున్నారు. అయితే దేవుడిచ్చే సర్వాంగ కవచము ఎట్టి రీతిగా ఉంటుంది అంటే, మరి నడుముకి సత్యమనే దట్టి కట్టుకోవాలి, అలాగే నీతనే మైమరువు, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసుని జోడి తొడుగుకోవాలి, అలాగే విశ్వాసం అనే డాలు, రక్షణ అనే శాస్త్రానం, దేవుని వాక్యం అనే ఆత్మఖడ్గాన్ని మనం ధరించుకోవాలని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఈ యొక్క ఆయుధములను మనము ధరించుకున్నప్పుడు ఆ యొక్క కనిపించినటువంటి ఆ యొక్క దురాత్మ సమూహాల్ని మనం ఎంతగానో జయించగలుగుతాము. అయితే మన యుద్ధోపకరణములు ఇవి శరీర సంబంధమైనవి కాదు, కానీ దేవుని ఎదుట మహాదుర్గములను పడద్రోయజాలంత కలిగిన బలము గలవై ఉన్నవని మనం తెలుసుకునేవారిగా ఉండాలి. అయితే ఈ సర్వాంగ కవచాన్ని మీరు ఇంకా ధరించుకొనకుండా ఉన్నారేమో. మీరిప్పుడే దేవుని వైపు తిరిగి దేవుణ్ణి అడగండి, దేవా, ఈ మీరిచ్చే సర్వాంగ కవచాన్ని నాకు ధరింపచేయండి. నా మీద దాడి చేస్తున్నటువంటి ఆ యొక్క దురాత్మ సమూహాల్ని, ఆ లోకనాథులను నేను ఎదిరించుటకు నాకు సహాయం చేయండి అని, నీవే దిక్కు అని ప్రార్థన చేయండి. యెహోషాపాతు వలె తప్పకుండా దేవుడు ఆ దురాత్మ సమూహాల మీద మీకు ఒక దినాన్ని విజయాన్ని ఆయన ఇస్తారు. కనుక దేవుని యొక్క వాక్యాన్ని నమ్మండి, దేవుని యొక్క వాక్య ప్రకారం మీరు నడుచుకొనడం ప్రారంభించండి. దేవుడు మీ జీవితంలో ఎంతో బలమైన కార్యములను ఆయన జరిగిస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం తండ్రి. మాటలు వింటున్న నీ బిడ్డలు మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారికి, వారి ఇంటి వారికి రక్షణ ఇవ్వండి. వారిని, వారి పిల్లల్ని పోషించండి. ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలందరికీ జ్ఞానము, తెలివి, ఆలోచన ఎంతగానో దయచేయండి. అలాగే ప్రభు, భయంకరమైన ఎండల బారి నుంచి చిన్నపిల్లలని, పెద్దవారిని, రోగగ్రస్తులను ప్రతి ఒక్కరిని కూడా కాచి దాచి కాపాడండి. ఎండ తీవ్రతను తగ్గించండి ప్రభు. అయ్యా, తట్టుకోలేనంత, తాళుకోలేనంత ఈ ఎండ మాకు వద్దు ప్రభా. యేసు నామములో ఎండ తీవ్రతను తగ్గించి ప్రతి ఒక్కరికి ఎంతో కాపుదలమ్మని ప్రార్థిస్తూ ఉన్నాము. అలాగే తండ్రి, ఏ కుటుంబంలో అయితే ఎలాంటి శోధకుడు శోధిస్తూ ఉన్నాడో వారిని ఇప్పుడే నాయన తండ్రి వాటిని ఎదిరించుటకు నీ బిడ్డలకి నీ యొక్క కవచాన్ని ధరింపచేయమని ప్రార్థిస్తున్నాను. వారిని, వారింటి వారిని కాచి కాపాడండి, పోషించండి. అయ్యా, వారి అవసరతలన్నీ తీర్చండి, ఇరుకు ఇబ్బందులను చెడిపించండి. మానసికంగా, శారీరకంగా వారిని దృఢపరిచి బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన వినంతో సమర్పించి అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్.